అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాలు మన దేశంలో ఉన్నాయి. 17 మన దేశంలో ఉన్నాయి, ఒకటి శ్రీలంకలో ఉంది. శాంకరీదేవి శ్రీలంక శ్రీకోమలి, కంచి కామాక్షి తమిళనాడులో కంచిలో, శృంఖలాదేవి కలకత్తాలో ఉన్నది, ద్వారక, కలకత్తా, గంగాసాగర్, చాముండేశ్వరిదేవి కర్ణాటక మైసూరు, జోగులాంబదేవి ఆంధ్రప్రదేశ్ ఆలంపురం, బ్రహ్మరాంబికాదేవి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం, మహాలక్ష్మీదేవి కొల్హాపురం, ఏకవీరికాదేవి మహారాష్ట్ర మోహర్, మాంకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్, పూరుహుతికాదేవి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం, గిరిజాదేవి ఒరిస్సా వైతరిణి, మాణిక్యాంబదేవి ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం, కామరూపిణీదేవి అస్సాం కామాఖ్య, మాధవేశ్వరిదేవి ఉత్తరప్రదేశ్ ప్రయాగ, వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్ కాల్దర్, మాంగళ్య గౌరీదేవి బీహార్ గయా, విశాలాక్షిదేవి ఉత్తరప్రదేశ్ కాశీ, సరస్వతీదేవి లాల్ చౌక్ కాశ్మీర్. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలను మనం చూద్దాము, అన్నిటి వీడియో తీద్దాం. మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, ఎంకరేజ్ మీ. హోటల్ 4వ అంతస్తు నుంచి జారిపడి చిన్నారి మృతి. తల్లి తండ్రి 2 చిన్నారులు కుటుంబం తీర్థయాత్రకు వచ్చి అనుకోని ఘటనతో తీరని శోకంలో మునిగిపోయింది. ముద్దు మాటలతో సందడి చేసే కుమార్తె హోటల్ 4వ అంతస్తులోని కిటికీలోంచి జారిపడి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన విజయవాడలోని మినర్వా గ్రాండ్ హోటల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం మహారాణిపేటకు చెందిన బద్రీ నాగరాజు అనే ఫార్మాసిస్టు భార్య సాయిగీత, కుమారుడు జయ అద్విక్, కుమార్తె రుహికలతో కలిసి ఈ నెల 26న తీర్థయాత్రలకు బయలుదేరారు. శ్రీశైలం మహానంది దర్శనం చేసుకొని ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. సోమవారం కనకదుర్గను దర్శించుకున్నాక ఇంటికి వెళ్దామని నిర్ణయించుకొని మినర్వా గ్రాండ్ హోటల్ 4వ అంతస్తులో గది తీసుకున్నారు. సోమవారం ఉదయం సాయిగీత స్నానానికి వెళ్ళగా నాగరాజు పడుకున్నారు. పిల్లలు 2 దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో రుహిక కిటికీ వద్ద కర్టెన్ వెనుక దాక్కుంది. కిటికీకి ఇనుప గ్రిల్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో నుంచి కిందికి జారిపోయింది. ఆ క్రమంలో కిటికీ రెక్క పట్టుకొని 20 సెకండ్ల పాటు గాలిలో వేలాడింది ఆ పాప. రోడ్డు కింద వెళ్తున్న 2 యువకులు గమనించి పెద్దగా కేకలు వేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే చిన్నారి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయమైంది. చెల్లి కనిపించడం లేదంటూ ఆద్విక్ తండ్రికి చెప్పాక గది అంతా వెతుకుతూ కిటికీలోంచి కింద చూడగా పాప కనిపించడంతో పరుగున కిందికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించడంతో అక్కడకు తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పిల్లలను తీసుకుని తీర్థయాత్రలకని కారులో బయలుదేరిన ఆ తల్లిదండ్రులు అదే కారులో కుమార్తె విగత శరీరాన్ని తీసుకొని కొండంత దుఃఖంతో సొంతూరుకు బయలుదేరడం స్థానికులను కంటతడి పెట్టించింది. కిటికీకి గ్రిల్స్ అమర్చకుండా గది అద్దెకు ఇచ్చిన హోటల్ యజమాని, హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం చిన్నారిని బలి తీసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చూడండి, జాగ్రత్త. పిల్లలు ఎలా ఆడుకునే సమయంలో ఏదైనా ప్రమాదానికి గురైతే ఆ కుటుంబానికి జీవితాంతం మానసిక క్షోభ. ఇలా మరి గ్రిల్స్ లేకుండా ఎందుకు అద్దెకిచ్చిండో వాడు వాడిని వేయాలి లోపల. అనవసరంగా ఒక చిన్నారి మృతికి కారణమైండు. పురుషుల దురుద్దేశాలు నిరోధించడంతో పాటు బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించే పేరుతో ఉత్తరప్రదేశ్ మహిళా
రాష్ట్ర మహిళా కమిషన్ సరికొత్త ప్రతిపాదనలు చేసింది. మహిళల దుస్తులను పురుష దర్జీలు కుట్టకూడదని పేర్కొంది. అమ్మాయిల శిరోజాలను కత్తిరించే పనులు కూడా చేయకూడదని ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్టు మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ తెలిపారు. అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలే తీసుకోవాలి. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇక సెలూన్లలోనూ మహిళా వినియోగదారులకు అమ్మాయిలే సేవలు అందించాలి. జిమ్, యోగా సెంటర్లలో మహిళలే శిక్షకులుగా ఉండాలి. కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి వృత్తుల్లో ఉన్న పురుషులు అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వేధించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అలాంటి వాటి నుంచి మహిళలను రక్షించేందుకు ఈ ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చారని, సమావేశానికి హాజరైన సభ్యులు దీనికి మద్దతు ఇచ్చారని వెల్లడించారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు చట్టం తీసుకొచ్చేలా యూపీ ప్రభుత్వాన్ని కోరనున్నట్టు అగర్వాల్ స్పష్టం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాలి. ఇప్పుడు చీర కట్టుకోలేనటువంటి అమ్మాయిలు చాలామంది ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, తర్వాత పెళ్ళిళ్ళున్నా చీర కట్టడానికి కొంతమందిని పిలిపిస్తున్నారు. అందులో మనం వీడియోలు చూస్తున్నాం. చాలామంది మగవాళ్ళు ఆడపిల్లలకు చీరలు కడుతున్నారు. సో దీంతో ఏమవుతుంది అంటే మోస్ట్లీ అమ్మాయిల యొక్క శరీర భాగాలను వీళ్ళు చీర కట్టే సమయంలో తాకే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చేస్తున్నది వృత్తే కావచ్చు, కానీ అది కరెక్ట్ అయిన వృత్తి కాదు. ఫస్ట్ చీర కట్టుకున్నాడు మొదలు ఒక 4 రోజులు నేర్చుకోవాలి. వీళ్ళే కట్టుకోవాలి. వాడిని పిలుచుడు ఎందుకు, తర్వాత వాడు ఏదైనా చేస్తే బాధపడు ఎందుకు, పోలీస్ స్టేషన్లో పోవడం ఎందుకు. అసలు అటువంటి కట్ చేయాల్సిన బాధ్యత సమాజంది. ఇప్పుడు జరిగిన తర్వాత ఏమవుతుంది అని కాదు, అక్కడ జరగకముందు ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఏవైనా వాటిని కట్ చేస్తే పోలే. స్టేషన్ మాస్టర్ నోటి నుంచి వచ్చిన ఓకే అనే పదం కారణంగా రైల్వేకు సుమారు 3 కోట్ల నష్టం వచ్చింది. విధుల్లో ఉన్న ఆయన ఫోన్లో తన భార్యతో మాట్లాడిన మాటలు అనుకోకుండా అతని సహచరుడికి చేరడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన ఓ స్టేషన్ మాస్టర్కు ఛత్తీస్గఢ్కు చెందిన ఓ మహిళతో 2011లో వివాహమైంది. ఈ క్రమంలో తనకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని పెళ్ళైన కొద్ది రోజులకే అతడి భార్య తెలిపింది. అద్భుతం, ఎంత మంచి ముచ్చట చెప్పింది భార్య. దాంతో వారికి తరచూ గొడవలు జరుగుతుండే. 2012 మార్చి 22న రాత్రి సమయంలో స్టేషన్ మాస్టర్ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో భార్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఓకే అని ఫోన్ పెట్టేశాడు. ఈ మాటలు అనుకోకుండా ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా కమలూరు రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న సహోజ్ చేరాయి. ఓకే అనే పదాన్ని గ్రీన్ సిగ్నల్గా భావించిన ఆయన రైలుకు పచ్చజెండా ఊపాడు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నిషేధిత సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 మధ్య ఆ రైలు బయలుదేరింది. ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ రైల్వేకు 3 కోట్ల నష్టం వచ్చింది. దీంతో ఆయన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్లోని దుర్గు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించడంతో హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. ఇది కథ.